అని ప్రశ్నించినట్ట. అందుకు ఆ కుర్రవాడు అమాయకంగా ఏమోనండి నాకు తెలియదు అని సమాధానం ఇచ్చినట్ట. ఆ కుర్రాన్ని 1 సంవత్సరం పాటు బైబిల్ యొక్క మూల పాఠాలు నేర్చుకోనులాగున అనుమతినిచ్చారు. కానీ ఆ కుర్రాడికి సరిగ్గా చదువు కూడా రానందున అతనికి బైబిల్ గురించి నేర్పుట బహు కష్టతరమైంది. 1 సంవత్సరం ముగిసిన తర్వాత కూడా అతను 3 ఏండ్లు ఇంగ్లీష్ భాషలోని బైబిల్ గురించి జ్ఞానంలో గానీ పెద్దగా మార్పు రాలేదు. కానీ అతను ఎంతో నమ్మకస్తుడుగా దీనుడుగాను జీవిస్తున్నాడు. అతని చూచిన వారు ఇతను ఎందుకు పనికిరాడు, ఇటువంటి వాడిని దేవుడు వాడుకోవడం అసాధ్యం అని ఆ కుర్రాడి జీవితంపై ముద్ర వేశారు. కానీ దేవుడు ఆ కుర్రాడిపై వేరే ముద్ర వేశాడు. 2 ఖండాలను సువార్తలతో గడగడలాడించిన ఎన్నో లక్షల ఆత్మలను అగ్నిలో నుండి బయటకు లాగేటటువంటి గొప్ప సువార్తికుడిగా, ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడిగా ముద్ర వేశాడు. అతనే డిఎల్ మూడీ. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది. 1 అధ్యాయము 27-29 వచనాల్లో. ప్రియా యవ్వన సహోదరుడా, నువ్వు తెలివితేటలు శక్తియుక్తి తలాంతులు లేని బలహీనుడవు కావచ్చు. చదువులో కూడా పెద్ద దిట్టవి కాకపోయి ఉండవచ్చు. అధైర్యపడకు. నీవు దేవునికి నమ్మకస్తుడుగా జీవించినట్లయితే బలహీనుడైన డిఎల్ మూడీని ఏర్పరచుకొని బహు గొప్పగా వాడుకొని కొన్న దేవుడు నిన్ను ఎందుకు వాడుకోడు? నేడే నీ జీవితాన్ని సంపూర్తిగా ఆయన బలమైన హస్తాలకు అప్పగించుకో. బలవంతుని చేతిలో బలమైన బాణములుగా ముందుకు దూసుకుపో అని కీర్తనకారుడు అంటాడు. ఈ కీర్తనలో అది మనం చూడగలుగుతాం. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అన్నీ ఆయన సృష్టించారు. కాకపోతే ఆయనకే ప్రభావం చెల్లును గాక. ప్రార్థించుకుంటాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా,